ఈరోజు స్టీల్ ప్లాంట్ ఆంధ్రకేసరి కళాక్షేత్రం CWC2 ఉక్కు నగరం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 8 వరకు జరిగిన స్టీల్ సిటీ సమ్మర్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అత్యంత వైభవంగా ఘనంగా జరిగింది. గ్రాండ్ సక్సెస్ అయిందని మీ అందరికి తెలియజేసుకుంటున్నాం. చాలా చిన్న కార్యక్రమంగా మొదలుపెట్టాం. ఊహించిన రీతిలో దాదాపు 102 షార్ట్ ఫిల్మ్స్ ఎంట్రీస్ వచ్చాయి. అందులో నుంచి మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ ఒక 14 షార్ట్ ఫిల్మ్స్ని మేము కేటగరైజ్ చేసి వాటిని స్క్రీన్ చేయడం జరిగింది. ఏ విధమైన లాభాపేక్ష లేకుండా, ఏ విధమైన కమర్షియాలిటీ లేకుండా ఫ్రీగా ప్రతి ఒక్కరు షార్ట్ ఫిల్మ్ ఇక్కడ బిగ్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరిగింది. అలానే వచ్చినటువంటి 14 మంది టీమ్ మెంబర్స్ కి, డైరెక్టర్స్ కి, రైటర్స్ కి, ఆర్టిస్ట్ కి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం. లహర్ క్రియేటివ్ మీడియా అండ్ వై మస్తానప్ప చారిటబుల్ ట్రస్ట్ ఈ రెండు టీమ్స్ కలిపి సంయుక్తంగా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ని నిర్వహించడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని ఫెస్టివల్స్ ఇంకా మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో చేయదలుస్తున్నాం. దానికి కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని మరీ తెలియజేసుకుంటున్నాం. విశాఖపట్నంలో షార్ట్ ఫిల్మ్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ప్రాపర్ స్టేజ్ లేదు అన్న ఒక చిన్న ఆలోచన నుంచి పుట్టిందే ఇది. ఒక్కొక్క మూలన ఒక్కొక్కరు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకొస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది అన్న ఒక మంచి సదుద్దేశంతో ఈ యొక్క వేదికని, ఈ యొక్క కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. నమస్కారం. ఈరోజు స్టీల్ సిటీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కి వచ్చిన మొత్తం డైరెక్టర్స్కి, యాక్టర్స్కి, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన తోటి కళాకారులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. లహర్ క్రియేటివ్ మీడియా, YMTC ట్రస్ట్, మస్తానప్ప గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ షార్ట్ ఫిల్మ్ సమ్మర్ ఫెస్టివల్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే మేము స్టార్టింగ్ ఒక 20-30 ఫిలిమ్స్ అని మేము అనుకున్నప్పటికీ ఈరోజు 102 ఫిలిమ్స్ వచ్చి మా ప్రోగ్రామ్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేశాయి. ఇందులో వచ్చిన ప్రతి ప్రేక్షకుడు, ప్రతి కళాకారుడు, దర్శకులు అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు మా ఈ కార్యక్రమాన్ని. ముందుకి చంద్రశేఖర్ గారు, అలాగే మా టీం ఏదైతే ఉన్నారో ఉమా మహేష్ గారు, నా పేరు శంకర్, గణేష్, మా సలీం, అలాగే కిరణ్ కుమారి గారు, హేమంత్, ఇలాగా మేము ఒక 6 మెంబర్స్ ఎవరో అయితే టీం ఉన్నామో ఎప్పుడూ కూడా ముందుకి ఇలాంటి కార్యక్రమాలు చేయడం కోసం ప్లాన్ చేసుకుంటాం. సో ఇక్కడ మాకు ఒక మంచి టీం కూడా తయారైందని మేము అనుకుంటున్నాం. కనుక ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.